వీడియోస్ తీసే వాళ్ళకి ఎంత బెనిఫిట్ ఉంటుందో తెలుసా? ఫస్ట్ వన్, అన్నీ ఫ్రీగానే దొరుకుతాయి. ఏదైనా షాప్లోకి వెళ్దామంటే ఆ షాప్ వాళ్ళు ఈమె యూట్యూబర్ కదా అయితే మరి షాప్ ప్రమోషన్ చేయు, తను ఏది కొన్నా దానికి డిస్కౌంట్ కాదు, అది మొత్తం ప్రోడక్ట్నే ఫ్రీగా ఇచ్చేస్తారు. ఇది నిజమా అబద్ధమా గెస్ చేయండి. అండ్ నెక్స్ట్ చాలామంది మీషో నుంచి ఫ్లిప్కార్ట్ నుంచి రివ్యూ ఇస్తూ ఉంటారు కదా, వాళ్ళకి అట్లా రివ్యూ ఇంకా వాళ్ళు వేసుకొని రివ్యూ ఇస్తుంటారు. ఎన్ని బట్టలను వేసుకోవచ్చు, అది రివ్యూ అని చెప్పేసచ్చు, మళ్ళీ దాన్ని రిటర్న్ పెట్టేస్తారు. ఒకటి ఫ్రీ, అసలు నిజంగా యూట్యూబ్ వీడియోలు తీస్తే చాలా బెనిఫిట్ ఉంది తెలుసా? ఒకటి, నలుగురు మనల్ని గుర్తిస్తారు, అన్నీ ఫ్రీగా దొరుకుతాయి, మెయిన్ తినే ఫుడ్ కాడ నుంచి ఫ్రీగా దొరుకుతాయి తెలుసా? ఇది వాస్తవం. కానీ దానికి కూడా వాళ్ళు ఎంత కష్టపడితే ఆ రేంజ్కి ఎదుగుతారు, ఇది కూడా మనం గుర్తుపెట్టుకోవాలి. అన్నీ ఫ్రీగానే దొరుకుతున్నాయి, వీళ్ళకి అన్నీ ఫ్రీగానే వస్తున్నాయి అని అంటాం కదా, ఇది తప్పండి. వాళ్ళు చాలా కష్టపడ్డారు కాబట్టి ఆ స్టేజ్కి వచ్చారు కాబట్టి అవన్నీ ఫ్రీగా దొరుకుతున్నాయి. ఒకటి, కష్టపడితే ఫలితం పక్కా దొరుకుతుంది. నేను కూడా కొత్తగానే యూట్యూబ్ ఛానల్ స్టార్ట్ చేసిన, మీ సపోర్ట్, లవ్ అండ్ సపోర్ట్ నాకు ఖచ్చితంగా కావాలి. వెనకాల చేస్తున్నది ఎవరో కాదు, నా ఆణిముత్యం అంటే నా పుత్నరత్నం అంటే నా కొడుకు. సరే, మీరు మాత్రం నా ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకున్నారా? ఇంతవరకు వీడియో చూసారు, ఆ కుడి చేత్తో లైక్ కొట్టి ఎడమ చేత్తో సబ్స్క్రైబ్ చేసుకొని వెళ్ళండి. బాయ్ బాయ్.